నన్ను క్షమించండి. నేను మీ ఆలోచనకు వ్యతిరేకంగా మాట్లాడాను. కానీ ఆ పిల్లాడి మెదడులో ఈరోజు ఎలాంటి బీజం పడుంటుందో. చదువు పనికి మాలిందవుతుందా? మనిద్దరం చాలా పెద్ద పాపం చేశాం రమా. ప్రపంచం బాధ్యతను మనమేం తీసుకోలేదుగా. ఆ పిల్లాడు మిమ్మల్ని కలవడానికి ముందు పని చేస్తూనే ఉన్నాడు. అలాగే ఇక ముందు కూడా చేస్తాడు. ఇక ఈ విషయం తనకు తన కుటుంబానికి తెలియాలి. నువ్వన్నది తప్పు. మనకు మంచేదో తెలుసున్నప్పుడు అది మొత్తం ప్రపంచానికి చెప్పడం మంచిది కదా. అది చెయ్యడం కోసం ప్రేరేపించడం మంచిది. కానీ ఈరోజు మనం ఏం చేశాం? అందులో మన ప్రాణాలు పోయినా పర్వాలేదా? అవును, అవును. ఎందుకంటే ప్రతిరోజు చావు భయంతో బతకడం కుదరదు గనక. అంటే భయపడకుండానే చనిపోవాలా? నేను మీతో వాదించలేను. అలాగే ప్రపంచం గురించి నాకొద్దు. మీ ప్రాణాల్ని పణంగా పెట్టి మిమ్మల్ని ఇలా చెయ్యనివ్వను. పదండి. భీమ్, ఏం చెయ్యాలో ఏమవుతుందో అవి తర్వాత విషయాలు. ముందు నాకు సమాధానం చెప్పు. నువ్విక్కడ ఉండటం వల్ల వీళ్ళందరికీ ఎలాంటి ఇబ్బంది కలగదు కదా? నువ్వు పూచి ఇవ్వగలవా? ఇది ఇబ్బంది విషయం కాదు నాన్న. వాళ్ళంతా నన్ను ఎత్తుకెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళు పంతం పట్టి కూర్చున్నారు. వాళ్ల పంతాన్ని మనం ధైర్యంతో అయితే ఎదుర్కోవచ్చు కదా. అయినా ఒకవేళ మేమిద్దరం ఇల్లు వదిలేసి వెళ్లిపోయినా కూడా దానివల్ల ఏం ఒరుగుతుందని. అలా పారిపోవడం వల్ల ప్రయోజనం ఉండదు. భీమ్, మీ నాన్న ఏమడిగాడు దానికి జవాబు చెప్పు. ఉపన్యాసాలు ఇవ్వకు. జిజాబాయ్ తన జవాబు ఇవ్వలేడు. ఎలా నిలబడ్డాడు చూడు. అసలు తను ఇప్పుడే ఈ క్షణమే ఇంట్లోంచి బయటకు గెంటేయండి. నేను పూచి ఇస్తున్నాను. ఈయన ఎవరికి ఏమీ చెప్పరు. ప్రపంచంలో ఏం జరిగినా సరే ఈయన కేవలం తన పని చేసుకుంటారు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు రమా? ఎవరికి ఏమీ చెప్పకుంటే 20 మంది పిల్లల్ని ఎలా కూడగడతాను? ఇన్స్పెక్టర్ దగ్గరికి ఎలా తీసుకెళ్తాను? ఫ్యాక్టరీల యజమానుల మీద కేసు ఎలా పెడతాను? అసలు శంకర్కు న్యాయం ఎలా చేయగలుగుతాను? అయితే ఇవన్నీ చెయ్యకండి. శంకర్కు న్యాయం అక్కర్లేదు. ఇలా చూడండి, చూడండి, ఈ భీమరావును చూడండి. ఇతనికి న్యాయం మీద ఎంత ఆసక్తి ఉందంటే మనందరి శాంతిని మింగేయనంత వరకు ఇతనికి ప్రశాంతత దొరకదు. మీరు ప్రశాంతంగా ఉండండి. నేను చెప్పిన దానికి నమ్మండి. అలాంటిదేమీ జరగదు. వాళ్ళు ఎలా చెప్పారో మేము అలాగే చేసి వచ్చాం. ఈ విషయం ఇక్కడితో ముగిసిపోయింది. అలాగే ఇక నుంచి ఇలాంటి విషయాలు ఈయన కారణంగా జరగవు. పదండి. చూడు భీమ్, నువ్వు జీవితంలో చాలా చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయిన వాళ్ల కోసం కాదు, ఇతరుల కోసం. ఈ రోజు వరకు మన హక్కు కోసం పోరాటం చేశాం. ఇక ముందు కూడా మన సంఘానికి ఈ నరకం లాంటి జీవితం నుంచి విముక్తి కలిగించాలి. ఈయనేం చెప్తారు? ఈయన దగ్గర చెప్పడానికి ఏమీ లేదు. మీరు చదువుకుంటూ ఉంటే ఇవేవీ ఉండవు. ఈరోజు తిండి కూడా దొరకదు.
ఈయన బాగా చదువుకున్నారు. ఆయనకు పని చాలా కష్టంగా దొరుకుతుంది. నాకు తెలుసు మీరేం ఆలోచిస్తున్నారు. మీకు మీ అమ్మ మాటలు గుర్తుకొస్తున్నాయి. నేనేం చెప్పానో అవి గుర్తుకొస్తున్నాయి. కానీ ఏదేమైనా సరే నేనేం చెప్పానో మీరు అదే చెయ్యాలి. భీమ్రావ్ అంబేద్కర్ మీద ప్రపంచం మొత్తానికి హక్కు ఉండాలి. నేను కూడా అదే కోరుకుంటున్నా. కానీ భీమ్రావ్ అంబేద్కర్ అందరికంటే ముందు నావాడు. తనకేదైనా జరిగితే ఈ రమ బతకలేదు. ఇలా చూడండి, గుర్తు చేసుకోండి. పగటిపూట వాళ్ళంతా వచ్చి మనల్ని కొట్టారు కదా, వాళ్ళ భుజాల మీద ఇటువంటి నలుపు కండువాలే ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటంటే, మనల్ని కొట్టడం, ఈ దొంగతనం ఏమేం జరుగుతున్నాయో ఇవి ఎవరు చేయిస్తున్నారంటే భీమ్ ఎవరితో పెట్టుకున్నాడో అతనే. కానీ నాకు ఒక విషయం అర్థం కాలేదు. రమ చెప్పింది కదా విషయం ముగిసిపోయిందని. అలాగే వాళ్ళు ఏం చెప్పారో భీమ్ అవన్నీ చేశాడని. ఒకవేళ ఈ విషయం ముగిసిపోయి ఉంటే మరి ఇదంతా ఏంటి? చూడండి, నాకేమనిపిస్తోందంటే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ల మీద రిపోర్ట్ రాయించడం మంచిదని. ఒకవేళ నిన్ననే కొట్టారని రిపోర్ట్లో రాయించుంటే బహుశా ఈ రోజు ఇదంతా. నోర్ముయ్, మేము ఎక్కడికి వెళ్ళాం. అలాగే నువ్వు రిపోర్ట్ ఇవ్వడానికి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు ఇంకొక మాట మాట్లాడద్దు, అర్థమైందా? లేదు, తను మౌనంగా ఉండలేడు. తను మాట్లాడతాడు, మళ్ళీ మళ్ళీ మాట్లాడతాడు. ఎందుకంటే తనకు మాట్లాడడం అలవాటు. ఒక్క విషయం అర్థం చేసుకోండి, ఈ భీమ్ మనందరికీ పెద్ద ప్రమాదం. ఆనందంగా ఉంది. ఇది వినడం ఆనందంగా ఉంది. ఇక్కడ కూడా కొందరు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారని. ఈ చిన్న జాతి వ్యక్తి అందరికీ ప్రమాదం అని నమ్మండి. చూడండి మావయ్య, ఆయనకు మీరైనా నచ్చ చెప్పండి. ఆయన ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఆయన నా మాట వినడం లేదు. మీరైనా చెప్పండి. రమా, ఈ విధంగా ఆందోళన పడడం వల్ల ప్రయోజనమేమీ లేదు. అవును, ఉండు. మా ఆందోళన ఇంకా పెంచి మా జీవితాల్ని నరకంగా మార్చేసే. ఆ తర్వాత వెళ్ళిపో. చూడు భీమ్రా,
ఒకవేళ నీకు నీ గురించి బెంగ లేకుంటే కనీసం నువ్వు నీ భార్య గురించైనా బెంగపడు. లక్ష్మి, బెంగపడ్డం భీమ్కు తెలుసు. అయిన వాళ్ల గురించే కాదు, ఇతరుల గురించి కూడా. నువ్వు చెప్పాల్సినంత అవసరం లేదు. సరే మేం చెప్పంలే, మీరే తనకు చెప్పండి మరి. ఇక్కడ ఉండడం ఎందుకు మంచిది కాదో, అంత బెంగ ఉంటే ఇక్కడి నుంచి ఎందుకు పారిపోవడం లేదు మరి? ఎందుకంటే పారిపోవడం వల్ల సమస్యకు పరిష్కారం దొరకదు. భీమ్, ఇక్కడి నుంచి వెళ్ళిపో బాబు, వెళ్ళిపో. ఈ ఇంటిని వదిలేసి, ఈ వీధిని వదిలేసి వెళ్ళిపో. ఒకవేళ మీరిద్దరూ సురక్షితంగా ఉంటే నాకు కూడా ఏ భంగా ఉండదు. అంతేకాదు, నువ్వు వెళ్ళిపోవడం వల్ల బహుశా వీళ్లకు కూడా ప్రశాంతత దొరకొచ్చు. ఆ తరువాత ఇక్కడున్నవాళ్లు మౌనంగా ఉంటారు. నాన్నా, మీరు పారిపోవడం గురించి చెప్తున్నారా? కనీసం అందరం కలిసే చనిపోతాం. వదినా, తప్పుగా అనుకోకండి, కానీ నాకు భీమ్ మీద మరీ అంత ప్రేమ ఏం లేదు. తన కోసం తనతో పాటు చావడానికి కూడా సిద్ధపడ్డానికి. రమా, చూడమ్మా, భీమ్ను ఇప్పుడు నీకు అప్పగిస్తున్నాను. జాగ్రత్తగా చూసుకో. మాటిస్తున్నాను మావయ్య, ప్రాణాలైనా ఇచ్చేస్తా, కానీ ఆయనకు చిన్న గాయం కూడా కానివ్వను. అయితే వాడిని తీసుకెళ్ళు. సంతోషంగా ఉండండి. అన్నయ్య, మీరేం చేస్తున్నారు? భీమ్ను మీకు దూరం చేయడం గురించి ఎలా ఆలోచించగలరు? మీరా, భీమాబాయి మనకి చనిపోయి దూరం అయిపోయింది. కానీ నేను చాలా దురదృష్టవంతుణ్ణి. నేను బతికుండగానే అందరికీ దూరం అయిపోతున్నాను. ఈ రోజు వరకు నేను నిన్ను ఎప్పుడు వెళ్ళు బాబు, నువ్వు జాగ్రత్తగా ఉండు. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి నాన్న.
వస్తాను. మీరంతా కూడా జాగ్రత్తగా ఉండండి. కానీ ఎవరికి తెలియడానికి వీల్లేదు మీరెవరో అలాగే నేనెవరో అని. రమా, చిన్నప్పటి నుంచి ఈ రోజు దాకా నేను గుర్తింపు కోసమే పోరాటాలు చేస్తూ వచ్చాను. ఇక ఇప్పుడు నువ్వు గుర్తింపు దాచుకోమని చెప్తున్నావా? ఎలా దాచుకోవాలి? కేవలం కొన్ని రోజులు మాత్రమే. వాతావరణం బాగోలేకపోతే మనం ఇంట్లోనే ఉంటాం కదా, ఆ విధంగా అనుకోండి. ఇప్పుడు వాతావరణం బాగోలేదు, కొన్ని రోజుల వరకే. నా మాట వినండి. వాణ్ణి వెతికి తీసుకురావాల్సి ఉంటుంది. కానీ ఎందుకు? కానీ వాణ్ణి వెతకాల్సిన అవసరం ఏముంది? ఎటైనా వెళ్ళినా తిరిగినా దానికి మనకు ఏం సంబంధం చెప్పండి? ఒకవేళ చెట్టుని వేర్లతో సహా నరికి వేయకుంటే అది మళ్లీ మొలకెత్తుతుంది. ఎందుకంటే భీమరావు ఎక్కడికెళ్ళినా మన జాతిని అలాగే ధర్మాన్ని కూడా దూషిస్తూనే ఉంటాడు. అందుకే వాడు ఇక్కడ మన కళ్ళెదురుగానే అంతమవడం చాలా ముఖ్యం. వెళ్ళండి, ఆ భీమరావును వెతకండి, వాణ్ణి పట్టుకుని మళ్ళీ అదే ఇంటికి పంపించండి. వెళ్ళండి. ఆ భీమరావు యొక్క భావాలను ఏమాత్రం నాశనం చెయ్యక తప్పదు. మీరు నాకు ఎప్పుడు విరుద్ధంగానే ఆలోచిస్తారు. అందుకే కదా చూడండి, భీమ్ కారణంగా ఇక్కడున్న మన ప్రతి ఇంట్లోని సరుకులు వాళ్ళ దొంగిలించుకుపోయారు. ఎంతో కష్టపడి డబ్బు సంపాదించే వాళ్ళం, బియ్యం తెచ్చుకునే వాళ్ళం, అవి మొత్తం దొంగిలించుకొని తీసుకెళ్లిపోయారు. ఇప్పుడేం తినాలి? ఏం లేదు, నీళ్లు తాగుదాం, గాలి తిందాం, ఆ భీమ్ పేరు తలుచుకొని నిద్రపోదాం, అంతే. అసలు నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. వాళ్ళసలు మన ఇంటి ధాన్యం అయితే తినలేరు, మరి ఎందుకు ఎత్తుకెళ్ళిపోయినట్టు? అయ్యో జోకు అన్నా, ఈ పెద్ద జాతి వాళ్ళ అంటరాన్ని తనమంతా
కేవలం మన ముందు మాత్రమే ఉంటుంది. వెనకాల అందరూ కలిసి పంచుకొనే తింటారు. వాళ్ళు ముందుకొచ్చినప్పుడు అప్పుడే వాళ్ళ గుర్తొస్తుంది. అలాగే మనకు కూడా గుర్తు చేస్తారు. వాళ్ళు పెద్ద జాతి వాళ్ళని, అలాగే మనం చిన్న జాతి వాళ్ళమని. ఇంతకీ చిన్న జాతి వాళ్ళ నుంచి ఏ సరుకులైతే తీసుకొచ్చామో వాటిని ఏం చేద్దాం? అరే ఎవరికి ఏం తెలుస్తుంది చెప్పు? సరుకులన్నీ కడిగి ఆరబెట్టి తినేద్దాం. ఈ నష్టం మొత్తానికి మూలం భీమ్ రావే. తన కారణంగానే మీ సామాను, సరుకులు అన్ని దొంగిలించారు. ఇప్పుడు ఎవరికి మేలు జరిగింది? మేలు జరిగింది ఆ పెద్ద జాతి వాళ్ళకే. కానీ అందరూ ఇదే అంటారు కదా, భీమ్ మన జాతి కోసం పోరాడతాడు, ఆలోచిస్తాడు అని, తను మన నాయకుడు అని. భీమరావు, భీమరావు, భీమరావు ఉండేది ఇక్కడేనా? ఈ రోజు ఉదయం దాకా ఇక్కడే ఉండేవాడు, కానీ ఇప్పుడు ఉండడం లేదు. ఎక్కడ దొరుకుతాడు? ఎక్కడ దొరుకుతాడో మాకేం తెలుసు? మీరే స్వయంగా వెళ్లి వెతుక్కోండి. ఇంతకీ భీమరావుతో ఏం పని ఉంది మీకు? తన పేరు మీద మనీ ఆర్డర్ వచ్చింది. ఏం ఆర్డర్? మనీ ఆర్డర్ అంటే డబ్బులు. అరే మీరు పూర్తిగా సరైన చోటికి వచ్చారు. ఇది భీమ్రావ్ ఇల్లే. ఆయన ఏదో పనుందని బయటకెళ్లాడు. మీరు నాకిచ్చేయండి. కానీ మనీ ఆర్డర్ ఎవరి పేరున వస్తుందో వాళ్ళకే ఇవ్వాలి. నేను చెప్తున్నాను కదా, ఇది భీమ్రావ్ ఇల్లే. నేను తనకు వదినను. నాకిచ్చేయండి. ఏంటి మీకు రాసివ్వాలా, లేక మీ ఆఫీస్ అధికారుల దగ్గరికి వెళ్ళి చెప్పాలా? వద్దు కదా. ఆయన ఈరోజు పొద్దున తను నాకు చెప్పాడు, తనకేదో ఏమన్నారు మీరు? మనీ ఆర్డర్. అదొస్తుందని. అందుకే నాకిచ్చేయండి. ఇవ్వండి. మీరంతగా ఏం ఆలోచిస్తున్నారు? ఇవ్వండి. నేను భీమ్ వాళ్ళ అమ్మని. గుర్తు కూడా లేదు. వాళ్ళిద్దరూ ఎప్పుడు చనిపోయారో. నేనెప్పుడూ అనుకునేదాన్ని, నేను కనీసం కొద్ది రోజులైనా నా అమ్మా నాన్నలతో ఉంటే బాగుండేది. కానీ ఇప్పుడు వాళ్ళు లేరు. కనీసం అమ్మా నాన్నల పేర్లతో అయినా ఉండే అవకాశం దొరికిందిగా. అయినప్పటికీ ఇలా పేర్లు మార్చుకుని గుర్తింపును దాచుకుని ఉండటం నాకేమాత్రం ఇష్టం లేదు. భీమ్రావ్ ఎక్కడున్నా సరే మేము వాడిని వెతికి పట్టుకుంటాం. మీరు ఒక విషయం తెలుసుకోండి, ఒకవేళ భీమ్రావ్ దొరక్కుంటే మీ అందరికీ అస్సలు మంచిది కాదు. గుర్తుంచుకోండి. ఎలా అనిపిస్తుందంటే ఇంట్లో ఎవరో చనిపోయినట్టుగా. ఇంకా అలాగే దయ్యాలా కూర్చుంటారా, లేక వచ్చి తినేదేమనుందా? అమ్మా మీకు, అలాగే లక్ష్మి నీకు కేవలం తిండి గురించే పట్టింపు ఉంది కదా? అవును ఉంది. కేవలం మా తిండి గురించి పట్టలేదు, అంత తిండి గురించి పట్టింపుంది. జీజాబాయ్, ఈ రోజు ఎవరు ఎలా ఉన్నారో వాళ్లను అలాగే వదిలే. ఏం వదిలేయాలి? రమ తన భర్తను తన క్షేమం కోసం తీసుకెళ్తుంటే అది ఒప్పు. ఇక మేమిద్దరం మా మొగుళ్లకు తిండి పెట్టినా కూడా అది తప్పు. మీరేం చూస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళి మావయ్యను భోజనానికి తీసుకురండి. ఆయన రాడు, తిండి కూడా తినడు. ఆయన పరిస్థితిని మనసులో ఎవరం కూడా ఊహించుకోలేము. మీరన్నది నిజమే. ఆయన పరిస్థితి కేవలం తన చెల్లెలే ఊహించగలదు. అది మాకు సాధ్యం కాదు కదా. నేనే వెళ్లి చూస్తాను. ఎలా రాడో నేను చూస్తాను. అమ్మా మీరు వదిలేయండి. మీరు భోజనం నాకు ఇచ్చేయండి, నాన్నకు నేనే తినిపిస్తాను. చూడమ్మా, ఈసారి మీరు ఏవీ మాట్లాడకండి.
పురంజన్, కొన్ని జీవితంలో చాలా యాదృచ్ఛికంగా జరుగుతాయి కదా. భీమి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇక్కడ వాడు ఏ దీపం పెట్టించాడో అది కూడా పగిలిపోయింది. అలాగే అంధకారం అలుముకుంది. నాకేమనిపిస్తుందంటే ఏ వీధిలో అయినా మొదటిసారి దీపాలు పెట్టినప్పుడు ఎవరైనా ప్రత్యేకమైన వ్యక్తి ఆ దీపాలను వెలిగిస్తాడు. ఇక ఈ పోరాటాన్ని భీమరావే ప్రారంభించాడు. అందుకే నా కోరిక ఏంటంటే ఈ దీపాన్ని భీమరావే వెలిగించాలి. అవును రామ్జీ, కొన్ని యాదృచ్ఛికంగానే జరిగిపోతాయి. కేవలం అదృష్టవంతుల ఇళ్లలోనే ఉంటుంది. కావాలంటే ఎంత చెమ్మచీకటైనా ఉండని, దానికి కూడా అయి ఉంటుంది. అది తొలగిపోక తప్పదు. ఇప్పుడు చీకటి తొలగుతుంది, వెలుగొస్తుంది. అలాగే మిలమిలా మెరుస్తూ సూర్యుడు ఉదయిస్తాడు. తను ఇక్కడి నుంచే కాదు, ఎక్కడి నుంచి వెళ్ళిపోయినా కూడా అక్కడ చెమ్మ చీకటి అలుముకుంటుంది. నేనెంత దురదృష్టవంతుడో కదా పురంజన్. ఒక విఫలమైన తండ్రిని, చేతికొచ్చిన నా 2 కొడుకులు నా కళ్ళెదురుగానే ఇల్లు వదిలేసి వెళ్లిపోయారు. కానీ మీ 3వ కొడుకైనా మీ దగ్గరున్నాడు కదా నాన్న. ఇక మీ కొడుకు చెప్తున్నాడు, మీరు ఒక సఫలమైన తండ్రి నాన్న. ఇదిగోండి, భోజనం చేయండి. బాబాయ్, తీసుకోండి నాన్న. ఆకలి లేదు బాబు. నాన్న, మా అందరికీ తెలుసు మీకు అలాగే భీమ్కు ఎలాంటి బంధం ఉందో. అవును నాన్న, ఒకవేళ మీరు తినకుండా ఉంటే భీమ్ ఎక్కడున్నా సరే వాడు ఒక్క ముద్దైనా తినగలడని మీకు అనిపిస్తుందా? అందుకే నాన్న తినండి. భీమ్ కోసమైనా తినండి. వీళ్ళిద్దరు ఎటెళ్లారో? వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్లారు? మీ ఇద్దరిని వదిలిపెట్టాను. ఎంతగా పారిపోతారో పారిపోండి. ప్రచండ దేవ్ గారు మిమ్మల్ని వదిలిపెట్టారు. పనికి అయ్యో, తన్ని ఎందుకు కొడుతున్నారు? ఏం చేస్తున్నారు మీరు? అసలు నువ్వు ఎందుకు బతుకున్నావురా? లేరా, లే. మీరేం చేస్తున్నారు? తను ఎందుకు కొడుతున్నారు? ఇలా చేయకండి. నువ్వైతే అందరికంటే పెద్ద మూర్ఖుల్లా కనిపిస్తున్నావు. నీకు చిల్లిగావు కూడా ఇచ్చే స్తోమత లేదు, కానీ ఇక నీ కొడుక్కి ఉపన్యాసాలు ఇవ్వడం నేర్పించావా? ఇక్కడి నుంచి వెళ్ళు. ఆగండి.
ఆయనకు భీమ్ ఎక్కడున్నాడో తెలియనప్పుడు మీరు ఆయన కొట్టడం వల్ల చెప్తాడా? ఏయ్, పెద్ద జాతి వాళ్ళతో మాట్లాడుతున్న సమయంలో ఎదురు మాట్లాడకూడదు. బాబుగారు, తను భీమ్ వాళ్ళ అన్నయ్య. భీమ్ అంతగా ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు ఇతను ఏమాత్రం ఇస్తాడు కదా, ఇతను కూడా మాట్లాడడం అలవాటే. అయితే వాడిని అడుగుతాం. భీమరావు ఎక్కడా? ఎక్కడున్నా సరే మా ముందు నిలబెట్టాలి, లేదంటే ఎప్పుడైనా వస్తాం, వచ్చి ఎవరినైనా కొడతాం. ఇప్పుడు మేము ఛాయ్ తాగడానికి వెళ్తున్నాం, బాగా ఆలోచించుకోండి. నేను చెప్పాను కదా, భీము లేని జీవితాన్ని మీరందరూ అనుభవిస్తారని. మీ అందరికీ ఇప్పుడు ఇది ఆరంభం మాత్రమే. అన్నా, 2 అన్నాల బియ్యం అలాగే 1 అన్న పాలివ్వండి. సంచలేవు. ఇంతకుముందు మీరు ఎక్కడుండేవాళ్ళు? అదే నాసిక్లో. ఎందుకు అబద్ధం చెప్తాను? అబద్ధం ఎందుకు చెప్తాను? నిజమే చెప్తున్నా. ఇక్కడ ముంబైలో మీకెవరు పరిచయం అయ్యారు? ఇందాకే ఎవరు మీ ఇంటికి వెళ్లారు? పదపు రంజన్, పనిలోకి వెళ్దాం. వద్దు రామ్జీ, ఈరోజు నువ్వు పనిలోకి రావద్దు. ఇప్పుడు నువ్వు పనిలోకి వెళ్లే పరిస్థితుల్లో లేవు. రోజు నిన్ను నువ్వు కొట్టుకుంటుంటే నీకు దెబ్బలు తగులుతున్నాయి. చూడు రామ్జీ, ఇప్పుడు నీ వయసు చిన్నది కాదు. నువ్వు ప్రతిరోజు ఆ రకమైన కష్టాన్ని సహించలేవు. రామ్జీ, నీ పరిస్థితి అస్సలు బాలేదు. ఎంతగా దగ్గొస్తుందో చూడు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు పనిలోకి ఎలా వెళ్ళగలుగుతావు? నువ్వు విశ్రాంతి తీసుకో. నేను ఒక్కడినే వెళ్లి వేరే పని ఏదైనా దొరుకుతుందేమో చూసొస్తాను. వద్దు పురంజన్, కలిసే వెళదాం. లేదంటే జీజాబాయ్ వచ్చి మళ్లీ దెప్పి పొడుస్తుంది. పనిలోకి వెళ్లాలని లేదా, ఇల్లు ఎలా గడుస్తుంది, ఇదెలా అవుతుంది, అదెలా అవుతుంది అని. అన్నయ్య, జీజాబాయ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మాట్లాడడం తప్ప తనకింకేం తెలుసని అంటూనే ఉంటుంది. అన్నయ్య, ఒకరోజు పనిలోకి వెళ్లకుంటే ఏం జరుగుతుంది? విశ్రాంతి తీసుకో. అన్నయ్య, భీమ్ ఇంకా రమా గురించి ఏమైనా తెలిసిందా? లేదు, అయినా నాకు కనుక్కోవాలని కూడా లేదు. అలాగే నువ్వు కూడా ఎక్కువ బెంగపడకు. వాళ్ళిద్దరూ తమ గురించి తాము చూసుకోగలరు. నేను పనిలోకి వెళ్తాను. పద పురంజన్. ఎందుకు ఆగిపోయావు? పద. ఇక మీరంతా వెళ్ళండి. వెళ్ళి ఆ భీమ్రావును వెతికి పట్టుకురండి. అన్నట్టు వినండి, వాడు మీకు దొరికితేనే తిరిగి రావాలి, లేదంటే మళ్ళీ తిరిగి ఇంటికి రాకూడదు. మళ్ళీ ఇంకొకసారి వినండి, భీమ్రావుని తీసుకురాకుండా ఎవ్వరూ ఇంటికి రావడానికి వీల్లేదు. ఈ విషయం బాగా ఎక్కించుకోండి. మీ అందరికీ ఎప్పుడు ఇల్లుంటుందంటే భీమ్రావు ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే. భీమ్రావు లేకుంటే మీ అందరికీ మీ ఇల్లు కూడా ఉండవు.
భీమ్ని ఇంకా ద్వేషించండి. జీవితంలో మిమ్మల్ని అందరినీ ఏ మలుపు దగ్గరికి తీసుకొచ్చాడంటే, మిమ్మల్ని ఎవరైనా మళ్ళీ ఇంటికి చేర్చగలరంటే అది కేవలం మా భీమ్ మాత్రమే. కానీ ఇప్పుడు నేను కోరుకుంటున్నాను వాడు ఎప్పటికీ ఎవరికీ దొరకద్దని. చాలు. ఏయ్ ముసలి, డోర్ మూసుకో. ఇక వెళ్ళండి. భీమ్రావ్,